హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. GICRE అంటారు. దీనికి సంబంధించి మనకి 110 అసిస్టెంట్ మేనేజర్స్ ఇన్ స్కేల్ 1 ఆఫీసర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 4th December 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 19th December 2024 ఇది లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునేదానికి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 5th January 2025 అయితే మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. 110 వేకెన్సీస్కి సంబంధించి జనరల్ స్ట్రీమ్లో మన 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ అనమాట. SC/ST వాళ్ళకి అయితే 55% మార్క్స్ సరిపోతుంది. లీగల్కి సంబంధించి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా అయితే కావాలి. దీనికి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వీటికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఉంటే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా హెచ్ఆర్కి సంబంధించి కూడా మనకి ఎనీ డిగ్రీ విత్ PG ఇన్ HRM లేదంటే పర్సనల్ మేనేజ్మెంట్ అయితే కావాలన్నమాట. అలాగే ఇంజనీరింగ్కి సంబంధించి కూడా BE BTech సివిల్, ఏరోనాటికల్, మెరైన్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఏదో ఒక బ్రాంచ్లో BE BTechలో 60% మార్క్స్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే SC/STకి సంబంధించి కూడా 55% మార్క్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి IT స్ట్రీమ్కి సంబంధించి కూడా ఒక 22 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. BE BTech కనుక మీకు 60% మార్క్స్ కనుక ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏదో ఒక స్ట్రీమ్లో మీరు కనుక BE BTechతో పాటు 60% మార్క్స్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్తో పాటు MCA చేసినా కూడాను దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. లేకపోయినా కూడాను మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. యాక్చువల్కి సంబంధించి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. డిగ్రీతో పాటు దీనికి ఔచరీ సైన్స్ ఆఫ్ ఇండియాలో 7 పేపర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్తో పాటు ఇక్కడ PG అయితే కావాలన్నమాట. దానికి సంబంధించినటువంటి జనరల్ ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్మెంట్లో. అలాగే మెడికల్ MBBSకి సంబంధించి 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. వీటికి MBBS అయితే కావాలి. అలాగే ఫైనాన్స్కి సంబంధించి BCom కనుక ఉంటే 60% మార్క్స్తో దీనికి అప్లై అయితే అయితే SC/ST వాళ్ళకైతే 55% అయితే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఏదో ఒక స్ట్రీమ్కి మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ద క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ ఫర్ 1 స్ట్రీమ్ ఆఫ్ హిజ్ హర్ చాయిస్ అనమాట. మీ యొక్క చాయిస్తో ఏదో ఒక దానికి మాత్రమే మీరు దానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు 85,000 రూపీస్ ప్లస్ అదర్ అలవెన్సెస్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇనిషియల్గా మీకు పోస్టింగ్ అనేది ముంబైలో ఉంటుంది. తర్వాత ఆల్ ఇండియాలో అక్రాస్ ఇండియా ఎక్కడైనా కూడా ట్రాన్స్ఫరబుల్ అనమాట. మీకు HRE అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి 1st November 2024కి చెక్ చేసుకోవాలి. 21 to 30 years మధ్య అయితే ఉండాలన్నమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బోర్డర్ అయ్యి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 2nd November 1994, 1st November 2003 అనమాట. దీనికి అదనంగా SC/ST వాళ్ళకి 5 years అంటే 35 years అనమాట. OBC NCL వాళ్ళకి వచ్చేసరికి 33 years, PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 40 years వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, విజయవాడ, గుంటూరు అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణకి సంబంధించి కూడా హైదరాబాద్, కరీంనగర్ అయితే ఉన్నాయి. దాంతోపాటు అదర్ సిటీస్లో కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు అప్లికేషన్ ప్రాసెస్లో దానిని చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి SC/ST కేటగిరీ, PWD క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళెవరికి ఫీజు అయితే లేదనమాట. అదర్స్కి వచ్చేసరికి 1000 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ఇంకా GST అనేది అదనంగా అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చర్ లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. టోటల్గా 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అండ్ పేమెంట్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మన బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ టైం అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫోటో ఐడి ఏదైతే ఉందో మీరు ఎగ్జామినేషన్ ఏదైతే క్యారీ చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. స్టార్ మార్క్ దీనికి ఒక్కదానికి ఉన్నది.
మీ మీ నేమ్ కనుక యాజ్ పర్ ఐడి కార్డు ప్రకారం 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, ఫస్ట్ నేమ్ లేదంటే మిడిల్ నేమ్ ఇలాగ ఎంటర్ చేసుకోవచ్చు. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లాస్ట్ నేమ్లో సర్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మీ ఫుల్ నేమ్ అయితే చూపిస్తారు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రాపర్గా ఉన్నదా లేదా అని. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. దీనికి సంబంధించి జాగ్రత్తగా చెక్ చేసుకొని మాత్రమే మీరు ఇక్కడ తర్వాత స్టెప్కి అయితే వెళ్ళాలి. మొబైల్ నెంబర్ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి పైన ఇచ్చిందే కింద. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్లు అనమాట. ఇంకా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇంకా పైన ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫోటో సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకొని పెట్టుకోవాలి. లాగిన్ పర్పస్ కోసం మనకి మెసేజ్ కూడా వస్తుంది. కిందకు వచ్చేస్తే మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, బ్రౌజర్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, బ్రౌజర్ ఫైల్ సెలెక్ట్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 4.5 into 3.5 సెంటీమీటర్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ స్టైల్ కలర్ పిక్చర్ అయితే ఉండాలన్నమాట. జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. 20 to 50 KB మధ్య అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని అదైతే మీరు స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. 10 to 20 KB వరకు మీకు సిగ్నేచర్ అయితే అలౌడ్ చేస్తారు జేపీజీ ఫార్మేట్లో. ఫ్రెండ్స్ ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. బేసిక్ డీటెయిల్స్లో ఇక్కడ స్ట్రీమ్ అంటే డిసిప్లిన్, మీరు ఏ డిసిప్లిన్కి అప్లై చేసుకోవాలనుకుంటే దానికైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒక క్యాండిడేట్ ఒక చాయిస్తో ఒకే దానికైతే మీరు అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే. సపోజ్ మీరు జనరల్గా అప్లై చేయాలంటే ఇలా తీసుకోవాలన్నమాట. ఒక క్యాండిడేట్ ఒకదానికి మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కేటగిరీ ఎస్సీని, ఎస్టీని, ఓబీసీని, ఈడబ్ల్యూఎస్, జెండర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. దీని తర్వాత మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ కూడా కాలమ్స్ ఫిల్ చేయాలి, లేకపోతే అవసరం. ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి అనమాట, వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, అదర్స్ అయితే నో పెట్టుకోవాలన్నమాట. మిగతా కాలమ్స్ అన్నీ ఇక్కడ అవసరమైతే లేదనమాట. ఇక్కడికి వచ్చేయచ్చు రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హిందూ పెడితే కనుక ఇక్కడ నో పెట్టాలి, అదర్స్ అయితే ఎస్ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ స్టేటస్ ఉంటుంది కాబట్టి. ఇంకా కూడాను ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ వీడియోస్ డైవర్స్డ్, ఇంకా కూడాను లీగల్లీ సెపరేటెడ్ ఉమెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, జనరల్ క్యాండిడేట్స్ అయితే నో పెట్టుకోవాలన్నమాట. ఇంకా కూడాను ఎగ్జిస్టింగ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా పిఎస్ లేకపోతే ఈ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలన్నమాట. జనరల్ క్యాండిడేట్స్ అయితే నో పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇండియన్ సెలెక్ట్ చేయాలి. అలాగే ఎగ్జామినేషన్ బిలాంగ్స్, మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీ చాయిస్ అనమాట, ఎక్కడైనా రాయొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు అయితే వస్తున్నాయి. అలాగే తెలంగాణ ఇస్తే కనుక ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్, కరీంనగర్ అయితే వస్తాయి. మీరు ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 1 November 2024కి ఇక్కడ ఏజ్ అయితే చూపిస్తారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. జెండర్ మేల్, ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్స్, సిస్టర్స్ కమలలు అయ్యి ఉంటే కనుక వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, వాళ్ళైతే ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక వాళ్ళ నేమ్స్ వాళ్ళు మేల్ ఆఫ్ ఫీమేల్ మెన్షన్ అయితే చేసుకోవాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్డ్, ఇంకా కూడా జ్యుడిషియల్లీ సెపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, ఐడి కార్డు లేకపోతే మీ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం అనమాట. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అన్నీ మెన్షన్ చేయాలి. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ అవుతాయి, లేదంటే ఇవి కూడాను ఈచ్ అండ్ ఎవ్రీ కాలం మీరు ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా మనకి జిఎస్టీ ఇన్వాయిస్ కింద కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. ఓబీసీ, యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇదైతే మనం లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు పే వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్లో ఈక్యూ కాలం అనమాట. యాజ్ ఆన్ 1 November 2024కి మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో యాజ్ పర్ నోటిఫికేషన్ మీరు ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. 60% అనేది కామన్గా అన్ని పోస్టులకి అయితే ఇచ్చారు.
అదైతే మనం ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసి అయితే వేయకూడదు అనమాట. సపోజ్ మీకు 59.99 మార్క్స్ వస్తే మీరు 60% అనేది ఇక్కడ వేయకూడదు. ఎగ్జాక్ట్గా అయితే వేయాలన్నమాట. మిమ్మల్ని 59.99 వచ్చినప్పుడు కూడా 60% కింద కన్సిడర్ అయితే చెయ్యరనమాట. ఓన్లీ 59.99 కింద మాత్రమే కన్సిడర్ అయితే చేస్తారు. ఇది అయితే జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నవంబర్ 2024కి మీ దగ్గర ఏదైనా ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదంటే కనుక ఏదో ఒక పాస్ ప్రూఫ్ అనేది మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ డిగ్రీ సబ్జెక్ట్ ఆర్ట్స్ అయితే BA వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, BSc వాళ్ళు సెకండ్ ఆప్షన్, బీకామ్ వాళ్ళు థర్డ్ ఆప్షన్, అగ్రికల్చర్లో డిగ్రీ చేస్తుంటే ఇది తీసుకోవాలి, మేనేజ్మెంట్ అయితే ఇది తీసుకోవాలి, ఇంజనీరింగ్ BE బీటెక్ వాళ్ళు ఇంకా BSc ఇంజనీరింగ్ చేసినా కూడా ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. అదర్స్ ఎవరన్నా ఉంటే ఇక్కడ లేనటువంటి గ్రాడ్యుయేషన్ ఎవరన్నా చేసి ఉంటే అదే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో అదర్స్ ఉంది, అది తీసుకొని మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట డిగ్రీ అనేది. లేదంటే సపోజ్ మీరు బీకామ్ చేస్తుంటే డైరెక్ట్గా ఇలాగ కామర్స్ సెలెక్ట్ చేసుకొని ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎగ్జాక్ట్గా అయితే వేసుకోవాలి, మీరు రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. పీజీ ఉంటే అలాగే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, MBA కానీ అలాగా ఇంకేదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉన్నా కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. MCA అలాగా ఏవైనా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇదే విధంగా అనమాట. ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే డిగ్రీ ప్రాసెస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఏమేమి కంప్యూటర్ నాలెడ్జ్ ఇవ్వచ్చు అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట, మీ ఇష్టము. ఇంకా కూడాను ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఆర్గనైజేషన్ నేమ్, అలాగే ఇక ప్రజెంట్ వర్క్ చేస్తుండే ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. ఇంకా డిజిగ్నేషన్ ఏ పోస్ట్ ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారనేది. అసలు మీకు ఎక్స్పీరియన్సే లేకపోతే ఈ కాలమ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ టచ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ప్లస్ ఇంకా లాంగ్వేజెస్ ఒకటి మాత్రం కంపల్సరీగా మీరు రీడ్ రైట్ స్పీక్ అయితే మీకు టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కూడా మీరు రీడ్ రైట్ చేయగలిగితే స్పీక్ ఇక్కడ అంటారు. అలాగే మీకు వేరే లాంగ్వేజెస్ ఏదైనా వచ్చినా కూడాను ఇక్కడ రీడ్ స్పీక్ రైట్ ఏదైతే అది ఇలాగా చేసుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రజెంట్ వర్క్ చేయకపోతే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కానీ ఇది నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళలేదన్నమాట. సో నేను ఇక్కడైతే నో పెట్టి నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇక్కడ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే అనాలి. ప్లస్ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాను. ప్రివ్యూ కనపడుతుంది, అన్నీ ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసి ఇక్కడ మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే ఉంది. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. లేదు మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే చెక్ చేసుకుంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే మీకు ఆప్షన్ అయితే ఉండదు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, బ్రౌజర్ నుండి ఫైల్ సెలెక్ట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, బ్రౌజర్ నుండి ఫైల్ సెలెక్ట్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది అనమాట, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యొక్క డిక్లరేషన్కి సంబంధించి ఒక మ్యాటర్ అయితే ఇచ్చారనమాట. దీనిని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వన్ రిక్వైర్డ్. ఈ విధంగా మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో చేత్తో రాసుకొని అంతవరకు స్కాన్ చేసి అలాగే దానిని క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో థంబ్ ఇంప్రెషన్ చేసుకొని దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలి, స్కాన్ చేసి JPG ఫార్మేట్ అనమాట. 20 to 50 KB వరకు అలౌ చేస్తారు. ఇంకా కూడా మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పినటువంటిది అది 50 to 100 KB వరకు మిమ్మల్ని అలౌ అయితే చేస్తారనమాట. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు వస్తుంది అనమాట. లాస్ట్ స్టెప్లో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడ మన పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, QR, UPI ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. దానికైతే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 3rd January 2025 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట.